పచ్చని వరిచేలు, సుదూరంగా కనిపించే అందమైన కొండలు, ప్రకృతి వయ్యారాల నడుమ మన ప్రయాణం ఎక్కడికో సాగిస్తున్నాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన వీడియో గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్రావు. ఈరోజు మనం ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగానికి కేవలం 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూర్మ అనే గ్రామానికి చేరుకోబోతున్నాం. ఈ గ్రామం యొక్క విశిష్టత, ఈ గ్రామం ఇప్పటికీ వైదిక ధర్మాన్ని పాటిస్తూ పూర్వకాలపు పద్ధతుల్ని అనుసరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ గ్రామాన్ని మనం సందర్శిద్దాం రండి. మనం గ్రామానికి చేరుకున్నాము. ఈ గ్రామాన్ని 2018 సంవత్సరంలో ఇస్కాన్ సంస్థ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. సుమారు 50 కుటుంబాలతో మొదలైన ఈ గ్రామం ప్రస్తుతం 80 కుటుంబాల వరకు నివసిస్తున్నాయి. ఈ గ్రామం భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన సరళ జీవన విధానాన్ని అనుసరిస్తారు. అనగా వారికి కావాల్సిన నిత్యావసరాలని వారే సమకూర్చుకుంటారు. ఇందులో భాగంగా ముందుగా గ్రీన్ బిల్డింగ్ అంటే ఒక ఇంటి నిర్మాణానికి వారు ఏ విధమైన సిమెంటు మరియు ఐరన్ని వాడరు. సహజంగా లభించే బురద, బెల్లం, బంకమట్టి మరియు పాలరాతిని ఉపయోగించి ఇంటి నిర్మాణాన్ని చేపడతారు. తర్వాత కావాల్సింది ఆహారం. ఇందుకోసం వీరు ఎంచుకున్నది వ్యవసాయం. వారికి కావాల్సిన ఆహార పదార్థాలని వారే స్వయంగా పండించుకుంటారు. ఇప్పటికీ ఇక్కడ 200 ఏళ్ల కాలం నాటి దంపుడు బియ్యాన్నే వాడుతున్నారు. ఇప్పుడు మనం ఈ గ్రామంలో ఉన్న చిన్న రాధాకృష్ణ దేవాలయాన్ని సందర్శించుకుందాం. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో యాంత్రిక జీవన విధానానికి దూరంగా ఉన్న ఈ అద్భుతమైన గ్రామంలోని దేవాలయాన్ని మనం ఇప్పుడు సందర్శిస్తున్నాము. దేవాలయంలోని పూజా విధానం అంతా ఇస్కాన్ సిద్ధాంతం అనుగుణంగా నడుచుకుంటుంది. ఈ దేవాలయంలోనే శ్రీ ఇస్కాన్ వ్యవస్థాపకుడు శీల ప్రభుపాద వారి విగ్రహం కూడా ఉంది. మనకి ఎదురుకుండా కనిపిస్తున్నది శ్రీ రాధాకృష్ణులు. హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురు. ఇది ఈ గ్రామంలోని చెరువు. ఇక్కడ ఎక్కడ బోర్లు కూడా ఉండవు. సహజంగా ఏర్పరచుకున్న చెరువు ద్వారానే నీటిని అక్కడ ఎదుర్కొన్న ఉన్న చక్రాల ద్వారా పొలాల్లోకి దారి మళ్లించడం జరుగుతుంది. మనకి ఎదుర్కొన్నా కనిపిస్తున్నది వారి నివాస సముదాయాలు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాంతంలో మనం స్టే చేయొచ్చు కూడా. ఈ మధ్య జనాలు ఇక్కడ ఉండడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపుతున్నారు. కాకపోతే మన వంటలన్నీ మనమే చేసుకోవాలి. మనకు కావాల్సిన సదుపాయాలన్నీ మనమే సమకూర్చుకోవాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, ఇక్కడ ఏ విధమైన కరెంటు సదుపాయం ఉండదు. కేవలం రాత్రి దీపం వెలుతుల్లో మాత్రమే మనం నివసించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ గదుల సముదాయాన్ని మనం చూద్దాం. ఇది వంటగది. కేవలం కట్టెల పొయ్యి మాత్రమే. ఇది కట్టెల ద్వారానే మనం వంట చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా పంచ లేదా వరండాగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఇక్కడ పాతకాలం నాటి బాత్రూమ్ వంటిది కనిపిస్తుంది. ఇవి మిగతా గదులు. ఒకసారి ఇవి కూడా సందర్శిద్దాం. ఒక కుటుంబం ఎంతో సంతోషంగా సరళమైన జీవన విధానాన్ని గడపాలంటే ఇక్కడికి వచ్చి సంతోషంగా గడపవచ్చును. నీరు కూడా ముఖ్యం కదా, అందుకే ఇక్కడ బావి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ బట్టలు వాళ్ళకు వారే వేసుకుంటారు. అందుకే ఇక్కడ మధ్యలో మగ్గం కూడా ఉంది. వీరి జీవన విధానంలో మరో ముఖ్యమైన ఘట్టం గోసేవ లేదా గో సంరక్షణ. ఇక్కడ అతిపెద్ద గోశాల కూడా కలదు. పశుపోషణ కూడా వీరి జీవన విధానంలో మార్గము. ప్రతివారు మమ్మల్ని హరే కృష్ణ అంటూ పలకరించడం జరిగింది. మమ్మల్ని ప్రసాదం స్వీకరించమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసిన దంపుడు బియ్యంతో చేసిన ఆహారాన్ని మేము ఉదయాన్నే స్వీకరించాం. దానితో పాటు మాకు 2 అట్టిపళ్ళని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్బులు మరియు డిటర్జెంట్ పౌడర్లు కూడా నిషేధం. సహజంగా లభించే, ప్రకృతిలో లభించే వాటితోనే వాటి దేహాన్ని కూడా వాళ్ళు శుభ్రం చేసుకుంటారు. ఇక్కడ దగ్గరలోనే ఒక వేద పాఠశాల కూడా కలదు. దాన్ని కూడా మనం బయట నుంచి సందర్శిద్దాము. బయట వాళ్ళకి వేద పాఠశాలలో ప్రవేశం లేదు. ఈ 21వ శతాబ్దంలో ఇప్పటికీ వేద సంస్కృతిలో చెప్పబడిన సిద్ధాంతాల్ని అనుసరిస్తూ సరళమైన జీవితాన్ని గడుపుతున్న ఈ కూర్మ గ్రామం మన రాష్ట్రంలో ఉండడం మనందరికీ గర్వకారణం. ఇలాంటి ప్రదేశం గురించి ప్రజలందరూ తెలుసుకోవాలి.
ఒకవేళ మీరు ఈ ప్రాంతంలో నివసించాలంటే తప్పకుండా మనం ఇక్కడ వచ్చి నివసించవచ్చు. ఏ విధమైన అడ్డంకులు ఇబ్బందులు కానీ ఉండవు. వీరు విరాళాలని కూడా స్వీకరిస్తారు. ఇదండి ఈ కూర్మ గ్రామం యొక్క విశేషాలు. ఈ గ్రామం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఈ ప్రదేశం శ్రీకాకుళం పట్టణానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.